హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీకు ఈజీగా ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఇది 6 months బేబీ నుంచి పెట్టచ్చు అనమాట. ఎందుకంటే మనం అప్పటి నుంచే కదా బేబీస్కి ఫీడ్ చేస్తాము. అండ్ 4, 5, 6 years వరకు ఇది పెట్టచ్చు పిల్లలకి, చాలా మంచిది అనమాట. మనం బీట్రూట్, క్యారెట్, యాపిల్ జ్యూస్ తాగుతాం, ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా, పిల్లలకి ఇలా జ్యూస్ కాకోకుండా ప్యూరికి పెట్టచ్చు మనం, త్వరగా అయిపోతుంది ఇది కూడా. అండ్ యాపిల్, క్యారెట్, బీట్రూట్. ఇక్కడ నేను బీట్రూట్ హాఫే తీసుకున్నాను, ఫుల్ అయితే కొంచెం తినలేరు కదా, ఒగురు ఉంటుంది, తినలేరు కాబట్టి నేను హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను. అండ్ 1 క్యారెట్ అండ్ 1 యాపిల్ అనమాట. ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి మనం. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో బాయిల్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ చూసుకోండి మంచిగా బాయిల్ అయిందా లేదా అనేది. ఫస్ట్ మనం చూస్తున్నారు కదా ఇక్కడ, ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ మనం చూసుకోవాలన్నమాట. ఇట్లా స్పూన్తో అనేసరికి అది కట్ అవ్వాలి. డైరెక్ట్గా కాకుండా మిక్సీ పట్టేసి ఫీడ్ చేయొచ్చు పిల్లలకి. ఫస్ట్ క్యారెట్, బీట్రూట్ మిక్సీ పట్టాలన్నమాట, ఎందుకంటే అవే కదా కొంచెం గట్టిగా ఉంటాయి. ఆపిల్ అయితే త్వరగా గ్రైండ్ అయిపోతుంది. బీట్రూట్, క్యారెట్ గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ యాపిల్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అండ్ దీంట్లో ఎలాంటి షుగర్స్ కూడా యాడ్ చేయని అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఇది పెట్టేయచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా మంచిది ఇది. వీక్లీ ట్వైస్ పెట్టినా, వన్స్ పెట్టినా చాలు, పిల్లలకి మంచిది. అండ్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేస్తే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.